కర్ణాటకం క్లైమాక్స్ కి చేరింది. వ్యవహారం ఢిల్లీకి షిఫ్ట్ అయింది. రాష్ట్ర కాంగ్రెస్ నేతలు హస్తిన బాట పట్టారు. హైకమాండ్ తో చర్చలు జరపనున్నట్టుగా వార్తలు వస్తున్నాయి. అయితే డీకే శివకుమార్ కు ఇప్పట్లో ముఖ్యమంత్రి పీఠం అందే ఛాన్స్ లేదనే మాట బలంగా వినిపిస్తోంది. సిద్ధరామయ్యకు అప్పుడే పదవీ గండం లేనట్టు సమాచారం. కర్ణాటక కాంగ్రెస్ లో ముఖ్యమంత్రి పీఠం కోసం జరుగుతున్న టగ్ ఆఫ్ వార్ తుది అంకానికి చేరింది. ఎట్టకేలకు పార్టీ అధిష్టానం యాక్షన్లోకి దిగింది. సోనియా గాంధీ, రాహుల్, మల్లికార్జున ఖర్గే ఈ వ్యవహారంపై చర్చించినట్టు తెలుస్తోంది. ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్లను ఢిల్లీ పిలవాలని నిర్ణయించినట్టు సమాచారం. డీకే శివకుమార్ రాత్రికి ఢిల్లీ వెళతారని తెలిసింది. డీకే సోదరుడు, మాజీ ఎంపీ డీకే సురేష్, మంత్రి ప్రియాంక ఖర్గే ఇప్పటికే చేరుకున్నారు. సీఎం పోస్టు కోసం పట్టుబట్టిన డీకే శివకుమార్ హైకమాండ్ పై ఒత్తిడి పెంచే పనిలో బిజీగా ఉన్నారు. ఆయన నివాసంలో వరుస భేటీలు జరుగుతున్నాయి. ఎమ్మెల్యేలు మంజునాథ, నంజేగౌడతో డీకే సమావేశమయ్యారు. పలువురు పీఠాధిపతులను కలిశారు. బీజేపీ మాజీ ఎస్టీ సోమశేఖర్ కూడా డీకేతో భేటీ అయ్యారు. తన వర్గాన్ని బలపరుచుకోవడంలో భాగంగా డీకే ఈ సమావేశాలు నిర్వహిస్తున్నట్టు చెబుతున్నారు. అయితే కాంగ్రెస్ హైకమాండ్ ను ధిక్కరించే ధోరణి డీకేలో లేదు. సెంటిమెంటుతోనే అధిష్టానం పెద్దల మనసు గెలుచుకోవాలని ఆయన ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలో 2004లో సోనియా గాంధీ ప్రధానమంత్రి పదవిని త్యాగం చేసిన విషయాన్ని గుర్తు చేయడం ఆసక్తి రేపింది. So we'll go to Delhi whenever they call me and the party leaders, including my chief minister, we'll go there. I'm not hurrying anything. My party will take at the right time. పవర్ షేరింగ్ విషయంలో 2023లో తనకు ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని డీకే శివకుమార్ బలంగా స్వరం వినిపిస్తున్నారు. అయితే ఈ విషయంలో కాంగ్రెస్ అధిష్టానం ఎటూ తేల్చుకోలేకపోతోందని సమాచారం. పార్టీలో సిద్ధరామయ్యకే అధిక మద్దతు ఉంది. 140 మంది ఎమ్మెల్యేల్లో 50 మంది వరకు డీకే శివకుమార్ వెంట ఉన్నారు. మిగిలిన వాళ్లలో ఎక్కువ మంది సిద్ధూనే సీఎంగా కొనసాగాలని కోరుతున్నారు. కాబట్టి ఇప్పట్లో సిద్ధరామయ్య సీటుకు వచ్చే ప్రమాదమేమీ లేదని కొందరు అంటున్నారు. కర్ణాటకకు అత్యధిక కాలం ముఖ్యమంత్రిగా సేవలు అందించిన దేవరాజు ఉర్సు రికార్డును డిసెంబర్లో అధిగమించనున్నారు సిద్ధరామయ్య. అది పూర్తయ్యాక జనవరి, ఫిబ్రవరి నాటికి సీఎం మార్పు గురించి ఆలోచిద్దామని అధిష్టానం భావిస్తున్నట్టు చెబుతున్నారు. దీనిపై డీకేను ఒప్పించే బాధ్యత సోనియా గాంధీ తీసుకున్నారని హస్తిన వర్గాల సమాచారం. వచ్చే 8వ తేదీ నుంచి కర్ణాటక అసెంబ్లీ శీతాకాల సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈలోపే ఈ వివాదానికి తెరపడుతుందని హైకమాండ్ వర్గాలు చెబుతున్నాయి. కర్ణాటకలో కుర్చీలాట దేశవ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారగా ముఖ్యమంత్రి పీఠం కోసం పోటీ పడుతున్న సిద్ధరామయ్య, డీకే శివకుమార్ ఒకే వేదికపై కనిపించడం ఆసక్తి కలిగించింది. ఐసీడీఎస్ గోల్డెన్ జూబ్లీ వేడుకల్లో వీరిద్దరూ కలిసి పాల్గొన్నారు. దీనికి సంబంధించిన ఫోటోలను సీఎం సిద్ధరామయ్య ఎక్స్ లో పోస్టు చేశారు. మహిళా శిశు సంక్షేమ శాఖ నిర్వహించిన ఓ కార్యక్రమంలో తాము కలిసి పాల్గొన్నట్లు తెలిపారు. ఇద్దరు అగ్రనేతలు పక్కపక్కన కనిపించడం పార్టీలో ఐక్యతను చాటడానికి చేసిన ప్రయత్నంగా కనిపిస్తోంది.